హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఎప్పుడూ ఒకేలాంటి కూరలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తింటే హెల్దీ, టేస్ట్ కూడా. ఏంటో ఆ కూర కాస్త చెప్పొచ్చుగా అనుకుంటున్నారా? అదేం లేదండి. ఈ కూర అందరికీ తెలిసినదే, కానీ రేటు ఎక్కువగా ఉండడం వలన ఎక్కువగా తినలేరు. రేటు ఎక్కువ అంటుంది, కూరగాయలు కాదుగా అనుకుంటున్నారు కదా. అవునండి, కూరగాయలు కాదు, గింజలు. అదేనండి, రాజ్మా గింజలు. ఈ రాజ్మా గింజలు చాలా రేటు ఉండటం వలన మనం తీసుకొచ్చి కర్రీ చేయడం కష్టం. కానీ నెలకి ఒకసారైనా తినాలంట, ఎక్కువ సార్లైనా తినవచ్చు వీలైతే. మనం ఈ రాజ్మా కర్రీని చేసుకోవాలనుకున్న రోజు ముందు రోజే నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ డే 5 విజిల్స్ వచ్చిన దాకా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. వాటరు, పసుపు, ఉప్పు వేసి ఆ తర్వాతే కూర చేసుకోవాలండి. నేనైతే ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ రాజ్మా గింజలు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయంట. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా.